హాయ్ గైస్, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ చాణక్య. సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ అనేది మన ఇన్వెస్ట్మెంట్స్ మీద ఎలా ఉంటుంది? ఒకవేళ మనం ఒక చోట ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాము అంటే ఒకరు వచ్చి ఏదో చెప్పగానే మనం ఇన్వెస్ట్మెంట్ అనేది కూడా తీసి వేరే చోట పెట్టడం, ఇలాంటివన్నీ తప్పులు అనేది చాలా చేస్తూ ఉంటాం. ఇలాంటివి చేస్తే ఎంతవరకు మన ఇన్వెస్ట్మెంట్స్కి రిటర్న్స్ అనేది ఎలా వస్తాయి అనే దాని గురించి కూడా ఈరోజు మనం మాట్లాడుకుందాం. మరి ఇప్పుడు మనతో పాటు డిస్కస్ చేయడానికి విజయ్ కర్ణం గారు ఉన్నారు, పర్సనల్ ఫైనాన్షియల్ అడ్వైజర్. మరి ఆయన అడిగి తెలుసుకుందాం. హాయ్ సార్. హలో అండి. సార్, సోషల్ మీడియా ఇప్పుడంటే సోషల్ మీడియా యుగం అనేది నడుస్తూ ఉంది. అవునండి. ఒక వీడియోలో అయితే మీరు పెట్టిన ఇన్వెస్ట్మెంట్లో 12% వస్తుంది అంటారు. ఇంకొక 1 మంత్ మనం ఇన్వెస్ట్ చేస్తాం, అయిపోతుంది. అదే 1 మంత్ తర్వాత అరే ఇంకో వేరే దానిలో పెట్టారంటే మీకు 20% వచ్చేస్తుంది అని చెప్పేసి ఇలాంటివన్నీ మనం వింటూ ఉంటాం. అప్పుడు ఇక్కడనే ఇంకో ఛానల్లో పెట్టడం, అక్కడ ఏదో అయిపోవడం, ఇలాంటి గందరగోళాలు జరుగుతూ ఉంటాయి. కరెక్ట్ అండి. ఇలాంటివి మనం తప్పించుకోవాలి, పర్ఫెక్ట్గా ఒక ప్లాన్ స్టిక్ అయి ఉండాలంటే ఏం చేయాలి? డెఫినెట్గా అండి. ఇప్పుడు మనం ఇన్ డీటెయిల్గా ఆలోచన చేస్తే మనకి ఎలా ఉంటుంది అంటే, ఎవ్రీ వీడియో, ఎవ్రీ రీల్ ఇన్స్టాగ్రామ్లో కానీ, యూట్యూబ్లో కానీ, షార్ట్స్ కానీ, ప్రతి ఒక్కటి ఏదో ఒకటి ప్రమోషన్లో వస్తుంటుంది. అవన్నీ పెయిడ్ ప్రమోషన్స్. ఫస్ట్ థింగ్ మనం అది రియలైజ్ కావాలి. అవన్నీ పెయిడ్ ప్రమోషన్స్ అంటే అవి చెప్పడానికి వాళ్ళకి పేమెంట్ వస్తుంటుంది ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ వచ్చేసి మీకు కంప్లీట్ కస్టమైజేషన్ అనేది ఉండదు. ఎప్పుడైనా సరే మీకు యూట్యూబ్లో కానీ, ఇన్స్టాగ్రామ్లో కానీ మీరు ఏదైనా చూసారనుకోండి, ఇది ఒక కార్ కాదు, ఒక ఇల్లు కాదు, ఒక ఐఫోన్ కాదు. అంటే స్టాండర్డ్ 1 ఫిట్ ఫర్ ఆల్ అన్నట్లు ప్రతి ఒక్కరికి సేమ్ అనేది ఎప్పుడూ వర్తించాలండి ఫినాన్షియల్ రిలేటెడ్ సర్వీసెస్లో. ఎందుకు అంటే మీకు సూట్ అయ్యింది వేరే వాళ్ళకి సూట్ కాదు, వేరే వాళ్ళకి సూట్ అయ్యింది మీకు సూట్ కాదు. కానీ మనం ఏం చూస్తుంటామంటే 1000 రూపీస్కి టర్మ్ ఇన్సూరెన్స్ తీసేసుకోండి, 100 రూపీస్కి ఇన్వెస్ట్మెంట్ చేయండి, 500 రూపీస్కి ఇన్వెస్ట్మెంట్ చేయండి అనేసి అంటుంటారు. ఏమవుతుందంటే ఈరోజు మీరు స్టార్ట్ చేస్తారు, 6 మంత్స్ తర్వాత ఏమవుతుందంటే వేరే ఇంకో వీడియో వస్తుంది, దీన్ని మధ్యలో వదిలిపెట్టేస్తారు, మళ్ళీ దానికి వెళ్తారు. దాని తర్వాత ఇట్లా మీకు డిసిప్లిన్ అనేది మోస్ట్ ఆఫ్ ద టైం వెళ్ళిపోతుంటుంది. ఎందుకు మెయిన్ రీజన్ దేనికి అంటే ఫోమో అంటాం, ఫోమో ఎఫెక్ట్ ఇన్ ఇన్వెస్ట్మెంట్స్ అండ్ సేవింగ్స్ అంటాం. ఏమవుతుందంటే మనం ఎక్కువ రిటర్న్స్ ఎక్స్పెక్టేషన్స్ ఎప్పుడైతే మన మైండ్లో ఉంటుందో అప్పుడు ఈ మిస్టేక్స్ అది మనం చేస్తుంటాం. మన ఎక్స్పెక్టేషన్స్ ఎప్పుడూ రియలిస్టిక్గా ఉండాలి. మనం ఇంతకుముందు వీడియోలో కూడా ఇదే అనుకున్నాము, ఇప్పుడు మళ్ళీ అదే చెప్తున్నాను నేను. రియలిస్టిక్ ఎక్స్పెక్టేషన్స్ ఉండాలి. మీకు చాలామంది చాలా విషయాలు చెప్తారు, 6 మంత్స్లో డబుల్ అయిపోతుంది, 1 ఇయర్లో డబుల్ అయిపోతుంది, లేకపోతే 2 ఇయర్స్లో డబుల్ అయిపోతుంది అని చెప్తారు. అది డెఫినెట్గా ఎప్పుడు మీరు నమ్మొద్దు. అదే వన్ టైప్ ఆఫ్ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్. సెకండ్ టైప్ ఆఫ్ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ మీకు ఇన్వెస్ట్మెంట్స్ అండ్ సేవింగ్స్ దగ్గర ఎక్కడ దెబ్బ కొడుతుంది అంటే, ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను, మన రెగ్యులర్ లైఫ్లో అయ్యే ఎగ్జాంపుల్స్ చెప్తాను నేను. ఒక ఫ్యామిలీ ఉంది మన రిలేటివ్స్లో, వాళ్ళు ఎక్కడో ఫ్యామిలీ వెకేషన్కి వెళ్ళారు, తిరుపతికో సమ్ డివోషనల్ ప్లేస్ కన్నా సరే వెకేషన్ ప్లేస్ కన్నా వెళ్ళారు. వాళ్ళు ఒక ఫోటో తీస్తారు, ఫోటో తీసి వాట్సాప్లో పెడతారు, ఇన్స్టాగ్రామ్లో పెడతారు, మన ఇంట్లో ఫ్యామిలీ వాళ్ళు చూస్తారు. సాయంత్రం అయ్యేసరికి ఆ ఫోటో మీద కొంచెం లైట్గా డిస్కషన్ స్టార్ట్ అవుతుంది. అప్పుడు ఏమవుతుంది, మీకు ఒక ఇండైరెక్ట్గా ప్రెషర్ బిల్డ్ అవుతుంటుంది ఇంటర్నల్గా. 1 మంత్ 2 మంత్ 3 మంత్స్ తర్వాత మీరు కూడా తిరుపతికి వెళ్తారు ఆటోమేటిక్గా. ఇది సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ అన్నమాట. ఓన్లీ ప్రోడక్ట్స్ ఇన్వెస్ట్మెంట్స్ కాకుండా ఇది కూడా మీకు ఎఫెక్ట్ చూపిస్తుంది. తిరుపతి అనేది మీకు ప్లాన్లో లేదు, గోవా అనేది మీకు ప్లాన్లో ఉండదు, ఫ్రెండ్స్తో వెళ్ళాలనేది. కానీ మనము ఈ పోస్టులు, ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్లు వాళ్ళు చేసే పెయిడ్ ప్రమోషన్స్ వల్ల మనము ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ అయిపోయి మన ప్లానింగ్ని డైవర్ట్ చేసుకొని, మన సేవింగ్స్ని డైవర్ట్ చేసుకొని అక్కడికి వెళ్తుంటాం. ఎంజాయ్ చేయాలి, డెఫినెట్గా అందరు ఎంజాయ్ చేయాలి, కానీ దానికి ఒక ప్లానింగ్ ఉండాలి. 6 మంత్స్ తర్వాత ఇక్కడికి వెళ్ళాలంటే ఈ రోజు నుంచి దానికి ఒక ప్లానింగ్ చేసుకుంటే మన లాంగ్ టర్మ్లో చేసే ఇన్వెస్ట్మెంట్స్కి ఎప్పుడు హ్యాంపర్ కాదనమాట. ఓకే, అది ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ వచ్చేసి ఏది పెయిడ్ ప్రమోషన్, ఏది మనకు సూట్ అవుతుంది అనేది చాలా ఇంపార్టెంట్ అండి. టర్మ్ ఇన్సూరెన్స్ ఉంది, ఎస్ఐపిస్ ఉన్నాయి, లేకపోతే వేరే యూలిప్స్ ఉన్నాయి. అసలు దాని ఇన్ డీటెయిల్ నేచర్ ఏంది, మీరు కష్టపడి సంపాదించిన అమౌంట్ అండి అది. ఎవ్రీ మంత్ మీరు కష్టపడి సంపాదించేది 10,000 కానీ 1 lakh కానీ, దాంట్లోకి వెళ్ళి ఒక పార్ట్ వెళ్ళిపోతుంది. అది మళ్ళీ మీ దగ్గరకు వస్తుందో రాదో కూడా బేర్ రీసెర్చ్ చేయాలి. అంటే చాలా మినిమం రీసెర్చ్ చేయాలి మీరు. మినిమం రీసెర్చ్ చేసేసి ఎక్స్పర్ట్స్నే కలవాలి మీరు. ఫస్ట్ దానికి రిలేటెడ్ వాళ్ళని కలవాలి, ఆ ఆఫీసెస్కి వెళ్ళి దాని గురించి తెలుసుకోవాలి. తెలుసుకుంటే మీకు ఒక ఐడియా వస్తుంది అసలు ఎట్లాగా చేయాలి ఇది.
దాని తర్వాత మీకు ఒక క్లారిటీ వస్తుంది అసలు మనకి సూట్ అవుతుందా లేదా, లేకపోతే ఎక్స్పర్ట్స్ని కలవండి మీకు సూట్ అవుతుందా లేదా వాళ్ళు చెప్పగలుగుతారు. మీకు అడ్వైజర్స్ అన్న వాళ్ళు అడిగిన మీకు చెప్తారు. ఇది ఒకటి. ఇంకో టైప్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్ ఎలా ఉంటుంది అంటే వాళ్ళు ఒక ప్రోడక్ట్ని ప్రమోట్ చేస్తున్నారు అనుకుందాం ఫర్ సపోజ్. ఆ ప్రోడక్ట్ మీకు సూట్ అవుతుంది మీరు అనుకుంటారు, కానీ దాని వెనకాల ఉండే ఛాలెంజెస్ మీకు ఎవరు చెప్పరు. ఇప్పుడు సపోజ్ బెట్టింగ్ యాప్సే ఉన్నాయి, అది కూడా ఒక సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సే కదా. చాలామంది ఏం చేస్తారు, నేను 100 రూపీస్ మనకు చూపిస్తుంటారు, నేను ఇక్కడ ట్యాప్ చేశాను, ఇక్కడ ప్రాఫిట్స్ బుక్ చేసుకున్నాను, నా బ్యాంక్ అకౌంట్లోకి 2 డేస్లో అమౌంట్ వచ్చేస్తుందని చెప్తారు. దాంట్లో ఎంత రిస్క్ ఉంటుందండి, ఎంతమందికి తెలియదు. రిస్క్ ఉందని తెలిసినా కూడా ఎందుకు వెళ్తున్నారు? ఫీలింగ్ కావాలి మనకి, గ్యాంబ్లింగ్ చేస్తున్న ఫీలింగ్ కావాలి, ఇమీడియట్గా అయిపోవాలి. అంటే ఇమీడియట్గా మన హై ఇచ్చే మూమెంట్స్ అనేది కావాలి అని. ఎగ్జాక్ట్లీ. మనం ఫిజికల్ యాక్టివిటీ ఇప్పుడు ఎవరు చేయట్లేదు కాబట్టి ఇట్లాంటి యాక్టివిటీస్ చేసేసి మనకు ఆ రష్ అనేది, ఆ డోపమైన్ హిట్స్ తీసుకోవాలనేసి ఫీల్ అవుతుంటారు. కానీ ఈ ప్రాసెస్లో మీ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ ఇంపాక్ట్ అవుతాయి, మీకున్న సేవింగ్స్ వెళ్ళిపోతుంటాయి. డెఫినెట్గా మీకు ఈ ఇంపాక్ట్ ఇప్పుడు కనిపించదు, కానీ నెక్స్ట్ 5 years 10 years తర్వాత మీరు అప్పుడు రియలైజ్ అవుతారు, ఆ రోజు నేను ఈ మిస్టేక్ చేయాల్సింది కాదు, ఆ రోజు నేను ఈ గ్యాంబ్లింగ్లో ఒక 1 lakh పోగొట్టుకోకపోయింటే ఈరోజు అట్లీస్ట్ ఒక 5-6 lakhs అన్న అవుతుండే నేను ఇన్వెస్ట్మెంట్ చేసింటే. ఆ రోజు నేను క్రిప్టో కరెన్సీలో ఇన్వెస్ట్ చేయకుండా తీసి పెట్టింటే ఈరోజు దేనికో దానికన్నా ఖర్చుకి పనికొస్తుండే నాకు. సో ఈ అనాలిసిస్, ఇది అవేర్నెస్ మనకి రాదండి. సోషల్ మీడియాలో ఏమవుతుంటుందంటే మినిట్స్, అంటే మీకు ఎంత ఈజీ యాక్సెస్ ఉంటుంది అంటే వితిన్ ట్యాబ్స్ మీ అకౌంట్లోకి వెళ్ళి అమౌంట్ ట్రాన్స్ఫర్ అయిపోయి వాళ్ళ దగ్గర క్రెడిట్ అయిపోతుంటుంది, మీకు ఆ ఇన్స్టెంట్ హిట్ వచ్చేస్తుంటుంది అనమాట. సో ఇట్లాంటి వాటికి చాలా దూరంగా ఉండాలి మీరు. జస్ట్ నాలెడ్జ్ షేరింగే. ఇప్పుడు మనకు ఐడ్రీమ్ వాళ్ళు చేస్తున్నట్లు మనం ఈరోజు కూర్చొని ఇంత డిస్కషన్ చేస్తున్నది ఏంది, జస్ట్ నాలెడ్జ్ షేరింగ్ అంతే. అంతేగాని ఇక్కడ నుంచి మన ట్రాన్స్ఫర్లు అవన్నీ ఇక్కడ జరగకూడదు కూడా. వాళ్ళకంటూ ఒక ఫిల్టర్ పెట్టుకోవాలి, వాళ్ళకంటూ రిక్వైర్మెంట్స్ అనేది వాళ్ళు రాసుకోవాలి, దాని ప్రకారం వాళ్ళు ప్లానింగ్ చేసుకోవాలి. ఓకే. మెయిన్గా మీరు చెప్పిన దాంట్లో సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ టైప్లో కానీ, లేకపోతే కొంతమంది ఫిలిం స్టార్స్ వాళ్ళందరూ కూడా ఈ బెట్టింగ్ యాప్స్ కానీ ఇలాంటి ఇన్వెస్ట్మెంట్కి సంబంధించినవి కూడా ఎక్కువ ప్రమోట్ చేస్తున్నారు. కరెక్ట్. దానివల్ల కూడా వాళ్ళు ఉచ్చులో పడుతున్నారని అనుకోవచ్చుగా. కరెక్ట్ అండి, అది ఒప్పుకుంటాను నేను. బిలో 20 years ఉన్న వాళ్ళకి అంత అవేర్నెస్ ఉండదు. బిలో 20 years 22 years ఉన్న వాళ్ళకి అంత అవేర్నెస్ ఉండదు, కానీ అబౌట్ 22 23 వచ్చిన వాళ్ళకి మాత్రం కొంచెం అవేర్నెస్ వస్తుంది. చేదు నిజం ఏంటంటే దీని నుంచి వచ్చిన డేటా ప్రకారం చూసుకుంటే బిలో 30 ఉన్న వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు ఈ ఇన్వెస్ట్మెంట్స్ ట్రాప్లో పడడం. ఒకటే అండి, మీకు రిక్వైర్మెంట్స్ ఉన్నాయి, అది కాదనట్లేదు ఎవరు. ప్రతి ఒక్కరికి కార్ కావాలి, ప్రతి ఒక్కరికి ఇల్లు కావాలి, అందరికీ లగ్జరీ లైఫ్ లీడ్ చేయాలని ఉంటుంది. కానీ దానికి రూట్ ఇది కాదు. మీకు నెంబర్ ఆఫ్ ఇన్కమ్ సోర్సెస్ పెంచుకోండి. మీరు ఒక జాబ్ చేస్తుంటే 2-3 జాబ్లు చేయాల్సి వస్తుంది, ఎందుకంటే మీకు రిక్వైర్మెంట్స్ అంత హెవీగా ఉన్నాయి కాబట్టి. లేదంటే అగ్రెసివ్గా బిజినెస్ చేయాలని బిజినెస్ చేసుకోండి, లోన్స్ తీసుకొని బిజినెస్ చేస్తా అంటే చేసుకోండి, అట్లా చేసుకోండి. కానీ ఆ లోన్స్ తీసుకొచ్చి ఈ బెట్టింగ్ యాప్స్లలో పెట్టేసి లోన్లు ఈఎంఐలు కట్టలేక ఇక్కడికి ఇన్కమ్ రాక మీ ఫినాన్షియల్ ప్లానింగ్ అనేది పెద్ద నైట్ మేర్ అయిపోతుంది. మీరు అంటే ఇది చెప్పొచ్చో చెప్పొద్దో తెలియదు, కానీ నెంబర్ ఆఫ్ సూసైడ్ కేసెస్ కూడా డ్రాస్టికల్గా పెరుగుతున్నాయి ఓన్లీ బికాస్ ఆఫ్ దిస్. యూజువల్లీ బయట అయితే చాలా వరకు రోజుకు కనీసం ఒక 2-3 అన్నా కానీ మనం పేపర్లో చూస్తూ ఉన్నాము, మనం న్యూస్లో వింటూ ఉన్నాం అనమాట. మెయిన్గా ఈ బెట్టింగ్ యాప్స్ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ అయిపోయి మనీ ఇన్వెస్ట్ చేసి పోగొట్టుకొని ప్రాణాలు కూడా పోగొట్టుకుంటున్న వాళ్ళు జస్ట్ బికాస్ ఆఫ్ హై ఎక్స్పెక్టేషన్స్ వల్లనే అండి ఇదంతా అయ్యేది. అండ్ దీన్ని రికవర్ చేయడానికి హై ఇంట్రెస్ట్ లోన్స్ తీసుకుంటారు మళ్ళీ. సో ఇదొక సైక్లిక్ లూప్ అనమాట. ఒక్కసారి దీని లోపలికి వెళ్ళినామంటే బయటికి రావడం చాలా కష్టం. ఓకే. అన్లెస్ ఏదో యాన్సిస్టర్ ప్రాపర్టీస్ ఉన్నాయి అక్కడ అమ్మేసి ఇక్కడ తీసుకొచ్చి దీన్ని రికవర్ చేస్తే తప్పితే వాళ్ళు బయటపడడం చాలా కష్టం. ఎప్పుడైతే మీరున్న స్టేజ్ మీరు రియలైజ్ అయ్యి మేము చాలా టైం పడుతుంది, ఒక 5 years పడుతుంది, 10 years పడుతుంది, మేము కొంచెమన్నా లగ్జరీ లైఫ్ లీడ్ చేయాలి, కొంచెమన్నా కంఫర్టబుల్ లైఫ్ లీడ్ చేయాలంటే రియలైజేషన్ మీకు ఎంత తొందరగా వస్తే అంత బెటర్ అండి మీరు. ఓకే. అంటే మన వ్యూవర్స్లో ఎవరికైనా సరే చెప్పడం ఇదే రీజన్. ఎందుకు అంటే ఇదేం తప్పు కాదు, అందరూ 0 నుంచి స్టార్ట్ అయిన వాళ్ళే. ఎవరు స్టార్టింగే ఇంత పెద్ద ఇన్వెస్ట్మెంట్లు చేసిన వాళ్ళు కాదు, ఎవరు మంత్లీ ఇన్కమ్ 1 lakhతో స్టార్ట్ చేసిన వాళ్ళు కాదు. అందరు 10,000 నుంచి స్టార్ట్ చేసిన వాళ్ళే, అందరు 5,000 నుంచి స్టార్ట్ చేసిన వాళ్ళే. సో రియలిస్టిక్ ఎక్స్పెక్టేషన్స్ ఎప్పుడైతే పెట్టుకుంటామో మనకి జాగ్రత్త చాలా పెరుగుతుంది, అవేర్నెస్ కూడా చాలా పెరుగుతుంది. అండ్ ఇంకొక పెద్ద మిస్టేక్ ఏం చేస్తున్నారు చాలామంది అంటే అన్క్వాలిఫైడ్ పీపుల్ దగ్గరికి వెళ్ళి అడ్వైస్ తీసుకుంటున్నారు. మీరు ఒక అడ్వైస్ తీసుకుంటున్నారు అనుకోండి,
వాళ్ళకి మినిమం అవేర్నెస్ ఉందా లేదా అని మీకు తెలుసుకోవాలి. మీరు ఫస్ట్ తెలుసుకున్న తర్వాతనే మీరు ఇంప్లిమెంట్ చేయడం కానీ అది కన్సిడర్ చేయడం కానీ తెలుసుకోవాలి. ఓకే. ఎలా ఉంది అంటే అసలు ఎంబీబీఎస్ చదవని డాక్టర్ దగ్గరికి వెళ్ళి సర్జరీ చేయించుకున్నట్లు చేసుకుంటున్నారు చాలామంది. యాజ్ అ పర్సన్ అతనే ఒక లోన్స్లో కానీ అతనే కానీ ఒక నెగిటివ్లో ఉన్న పర్సన్ దగ్గరికి వెళ్ళేసి వీళ్ళు సజెషన్స్ అడుగుతున్నారు చాలామంది. లేదు, అతనే రాంగ్ ఇన్వెస్ట్మెంట్స్ చేసి పోగొట్టుకున్నాడు అమౌంట్, అతనికి సరే కొంచెం అవేర్నెస్ ఉంది అని అనుకుంటే అది వేరే విషయం. కానీ అసలు అతనికి ఏమి తెలియని వ్యక్తి దగ్గరికి వెళ్ళేసి అతన్ని ఇన్వెస్ట్మెంట్ తీసుకుంటున్నారు. వాళ్ళు కూడా అట్లానే ఉంటారు, ఎందుకంటే మాది పోయింది కదా వీళ్ళది కూడా పోయినా పెద్ద ఫరక్ పడదు అన్నట్లు వాళ్ళు కూడా అడ్వైస్లు అలాగే ఇస్తుంటారు. సో మీరు ఎప్పుడైతే అడ్వైస్ తీసుకుంటున్నారో వాళ్ళు టెక్నికల్గా క్వాలిఫైడా లేదా, టెక్నికల్గా క్వాలిఫైడ్ కాకపోయినా పర్లేదు, అట్లీస్ట్ మీకు 10 to 15 years 20 years ఎక్స్పీరియన్స్ ఉందా, వాళ్ళు తీసుకున్న డిసిషన్స్ వల్ల వాళ్ళు లాభపడ్డారా లేదా, ఈ బేర్ మినిమం రీసెర్చ్ చేయండి మీరు. తర్వాతనే వాళ్ళ అడ్వైస్లు మనం కన్సిడర్ చేయడం బెటర్ ఒపీనియన్ అనమాట. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. గైస్, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ అయిపోయి మీ ఇన్వెస్ట్మెంట్స్ని ఎక్కడైనా మీరు ఇన్వెస్ట్ చేస్తున్నారు, లేకపోతే బెట్టింగ్ యాప్స్ కానీ ఇలా వేరు వాటిని చూసి మనం కూడా అందులో డబ్బులు పెడదామని అనుకుంటే మాత్రం మీరు ఖచ్చితంగా పెద్ద మోసంలో పెద్ద ట్రాప్లో పడబోతున్నారు. దాని నుంచి తప్పించుకోండి. ఎవరికైనా ఉన్నాయంటే కాస్త సజెషన్స్ కూడా ఇవ్వండి. సో గైస్, ఇది ఇవాల్టి మన వీడియో. మరో ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టేక్ కేర్. దిస్ ఈస్ యువర్ చాణక్య.